మీ ప్రభుత్వం ఇచ్చిన జాయింట్ ఇన్స్పెక్షనే ఇక్కడ ఇది ఇరిగేషన్ భూమి మాకు సంబంధం లేకుండా ఎలినేషన్ చేయడానికి వీల్లేదని ఒకరంటారు. ఇది డ్యామ్ ప్రొటెక్షన్ సేఫ్టీకి ఇది అడ్డంకంగా ఉన్నది, మేము పర్మిషన్ ఇవ్వమని మీ ప్రభుత్వమే చెప్తుంది. దానికి నువ్వు ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నావా, ఎవరి మీద పోరాటం చేస్తున్నావో చెప్పాలి. అక్కడ మొసళ్ళు ఉన్నాయి, సహజ సిద్ధంగా ఏర్పడ్డ మొసళ్ళ అక్కడ ఒక ట్యాంక్ ఏర్పడ్డది, ఒక వాగు ఏర్పడ్డది, ఆ వాగులన్నీ మొసళ్ళు ఉన్నాయని చెప్పేసి మరి ఫారెస్ట్ క్లియరెన్స్ ఇవ్వకుంటుంది. మీరు మమ్మల్ని బ్లేమ్ చేస్తారా, మీ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తారా? రైతు లేదా ఏదో ఇక్కడికి వెళ్ళి ఎత్తుకపోతుంటే సీడే కొనట్లుగా ఇలా ఒకవేళ ఈయన వల్ల చేత కాకుంటే ఇంకో కంపెనీ వస్తుంది, లేకపోతే ప్రభుత్వం పెడుతుంది, అది ప్రభుత్వ బాధ్యత. అది ఒకవేళ పండించిన పంట కొనుగోలు చేసే బాధ్యత అగ్రిమెంట్ ఉన్నది. ఒక్క గింజ కొనుక్కున్నా నేను రోడ్డు మీద కూర్చుంటా, నేను రైతుల పక్షాన నేను నిలబడతా, రైతుల పక్షాన నేను పోరాటం చేస్తా. అగ్రిమెంట్ ప్రకారం ఇప్పుడే ఆల్రెడీ పంటకు వచ్చినటువంటి రైతుల దగ్గర కొనుగోలు చేస్తున్నది కంపెనీ. ఈ కంపెనీ కొనుగోలు చేయకుంటే కంపెనీ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. కార్పొరేషన్ ఉన్నది, సీడ్ కార్పొరేషన్ ఉన్నది, వాళ్ళు వచ్చి కొనుక్కపోతారు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎంకరేజ్మెంటు, కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేస్తున్నటువంటి కంపెనీ ఇది. ఎందుకంటే విదేశాల నుంచి ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల ఎడిబుల్ ఆయిల్స్ మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. ఈ ఎడిబుల్ ఆయిల్స్ని ఇంపోర్ట్ చేసే బదులు మన దేశీయంగానే ఇవన్నీ మనం చేసుకోవాలా, ఆయిల్ ప్రెస్సింగ్ మిల్స్ పెట్టుకోవాలా. ఇది ఫ్యాక్టరీ కాదు, ఆయిల్ ప్రెస్సింగ్ మిల్. ఎక్కడైతే మనకు బైన్సల ఆయిల్ ప్రెస్సింగ్ మిల్స్ ఉన్నాయి కదా, గట్ల ఆయిల్ ప్రెస్సింగ్ మిల్స్ ఇది. ఆ సీడ్ తీసుకొని ఇక్కడ ప్రెస్సింగ్ మిల్ పెట్టి వచ్చిన ఆయిల్ని రిఫైనరీకి పంపుతాం, రిఫైనరీ కూడా ఆయిల్ తయారు చేస్తాం. ఇది ఫ్యాక్టరీ అంటుంది, ఇది ప్రెస్సింగ్ మిల్. ఈ ప్రెస్సింగ్ మిల్ ఇక్కడ ఇప్పుడు ఏదైతే కంపెనీ ఇప్పుడు ఉన్నదో ఈ కంపెనీకి ఆదిలాబాద్ నుంచి అప్పుడు గత ప్రభుత్వంలో మహబూబ్నగర్ వరకు ఆదిలాబాదు, నిర్మలు, నిజామాబాదు, సిరిసిల్ల, ఉండండి, ఆదిలాబాదు, బోతు, ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, మెదక్ జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, ఈ జిల్లా కమాండ్స్ అంతా కూడా ఈ కంపెనీకి ఇచ్చింది. ఈ కంపెనీ జడ్చర్ల దగ్గర, మహబూబ్నగర్ జడ్చర్ల దగ్గర ఒక కంపెనీ స్టార్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు సీడ్ అక్కడ తీసుకుపోతుందా, ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది, ఇక్కడ కూడా ప్రెస్టింగ్ మిల్ పెట్టుకోవాలనుకుంటున్నారు. పెట్టుకుంటుంది, పెట్టుకోకుండా కొనుక్కొని తీసుకుపోయి ట్రాన్స్పోర్ట్ తీసుకుపోయి అక్కడ పెట్టుకుంటుంది. అది కంపెనీకి సంబంధము. లేకుంటే ప్రభుత్వం బట్టి లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఇంకోలోకి ఇస్తుంది, లేకుంటే ప్రభుత్వమే కార్పొరేషన్ ద్వారా పెడుతుంది. అంతేగాని దీనికి ఏదో ఈయనేదో చేస్తున్నట్లు వాడిచ్చే చిల్లర పైసల కోసం నువ్వు ఇలా రోడ్డు మీద కూర్చుంటే పరిస్థితి వచ్చిందంటే ఇంద్రకరణ్ రెడ్డి నేను చూస్తే నవ్వొస్తున్నది మాకు. కోసం వాడు ఇలా మీటింగ్ పెడితే, ధర్నా పెడితే 4-5 లక్షలు ఇస్తానందుకు ఆ 4-10 లక్షల కోసం నువ్వు యాక్ట్ చేస్తున్నావు. లేదా గతంలో నువ్వు ఇప్పించిన భూమి వాడొచ్చి నీ ఇంట్లో కూర్చుంటే నీకు ఇలా బాధ కూర్చుంటే, ఇక్కడ కూర్చుంటే బదులు పోయి మీ సీతక్క గారి దగ్గరనో లేకుంటే ముఖ్యమంత్రి గారి దగ్గరనో కూర్చొని మీరు దీనికి ఆల్టర్నేటివ్ ల్యాండా, లేకుంటే ఆల్టర్నేటివ్ ప్లేసా, లేకుంటే లొకేషనా, లేకుంటే కొత్త పర్మిషనా, లేకుంటే వీడు చేత కాకుంటే ఇప్పుడు వీడు 3 షోకాసులు ఇచ్చిన తర్వాత కూడా ఈ కంపెనీ మొదలు పెట్టలేదంటే ఈ కంపెనీకి చేతనైతే లేదు. కాబట్టి ఈ కంపెనీ క్యాన్సిల్ చేసి ఇంకో కంపెనీకి ఇస్తావా, లేక ఆయిల్ కార్పొరేషన్ తీసుకుంటుందా? ఇది మాకు సంబంధం లేదు. మాకు సంబంధించిన వరకు మా రైతుల నుంచి కొనుగోలు చేయించే బాధ్యత ఈ ప్రభుత్వానికి, లేకుంటే మెడలు వంచి కొనుగోలు చేయించే బాధ్యత నాది. మెడల్ వంచి కొనుగోలు చేయించే బాధ్యత నాది. ఖచ్చితంగా ఇది నేను నా రైతులకు హామీ ఇస్తున్నా. అప్పటికే నేను కలెక్టర్ గారితో మాట్లాడితే కలెక్టర్ గారు చెప్పారు, ప్రతి మండలంలో కొనుగోలు కేంద్రాలు పెట్టిస్తున్నాం సార్, ఒక్క గింజ మార్కెట్లోకి వచ్చినా కొనుగోలు చేసే బాధ్యత మాదే సార్ అని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పింది. ఒకవేళ కలెక్టర్ పరిమితులు లేకుంటే నేను ముఖ్యమంత్రి దగ్గర పోతా, లేకుంటే అసెంబ్లీలో దీక్ష కూర్చుంటా, కానీ నా రైతులకు అన్యాయం కానీ దీనికోసం రాజకీయం చేస్తావా నువ్వు? మళ్ళన్నట ఇథనాల్ ఫ్యాక్టరీ అట, మళ్ళీ ఇథనాల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి నిన్న మాట్లాడుకుంటా అంటాడు. ఇథనాల్ ఫ్యాక్టరీలో బయలుల విజయం. అయ్యా ఇంద్రకరణ్ రెడ్డి గారు, నువ్వు మతి భ్రమించి మాట్లాడుతున్నావా? వయసు మీద పడి 80 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి మర్చిపోయి మాట్లాడుతున్నావు నాకు తెలియదు. కానీ ఆ రోజు మంత్రిగా నువ్వే కదా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి మంత్రివి నువ్వే, పొల్యూషన్ కంట్రోల్ నువ్వే ఇచ్చినావు. ఆ రోజు ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ మినిస్టర్గా నువ్వే పర్మిషన్ ఇచ్చినావు. ల్యాండ్ కన్వర్షన్ నువ్వే ఇచ్చినావు. ల్యాండ్ కన్వర్షన్ ఇప్పించి
పొల్యూషన్ పర్మిషన్ ఇప్పించి ఎన్విరాన్మెంట్ పర్మిషన్ ఇప్పించి ఇలా ఏం తెలియనట్టు సత్యపూస లెక్క నాకు అయితేనేమో నేను పెట్టించిన ఫ్యాక్టరీ ప్రజలు ఎక్కడ ఇక్కడ వద్దు మీరు పెట్టుకునేది ఇండస్ట్రియల్ జోన్లో పెట్టుకోండి అంటే ఇప్పుడు అదేదో తప్పు జరిగినట్ల ఇప్పుడు దాని మీద ఎవరి మీద బ్లేమ్ గేమ్ వేసి అక్కడ ఎస్ రైతులు వద్దన్నారు, రైతులు దీక్ష చేసిర్రు రైతులు, కానీ ఇదందరికీ సూత్రధారి నువ్వు కాదా? వాళ్ళందరికీ అన్యాయం చేసింది నువ్వు కాదా? పర్మిషన్ ఇచ్చింది నువ్వు కాదా? ఇలా ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? అభివృద్ధి గురించి మాట్లాడతావు కదా. బహుశా నువ్వు రోడ్లు తిరగనట్టున్నావు, ఒకసారి వెళ్ళి చూడు. రోడ్ల మీద వెళ్ళి చూస్తే డెవలప్మెంట్ ఏందో ఊరూరా వెళ్ళి చూడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుంటే రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి తీసుకొస్తున్నాం. ఇక్కడ కాదంటే కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తున్నాం, కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి చేపిస్తున్నాం. నీ లెక్క 20 ఏళ్ళ నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పి బురిపిస్తేవి ఓట్లు తీసుకుంటావు కదా, ఎప్పుడు నువ్వు చేయలే. కానీ నేను కేంద్ర ప్రభుత్వం నుంచి 42 కోట్ల రూపాయలు మొన్న మంజూరు చేయించి ఎస్టీపీ ప్లాంట్ని మంజూరు చేయించిన. ఎస్టీపీ ప్లాంట్ ఫిక్స్ అయినాక ఆ నీళ్లు డ్రైనేజ్ నీళ్ళంతా కూడా ఆ మురికిని తీసేసి మంచినీటిని చెర్లకు వదిలిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి మళ్ళీ ప్యాకేజ్ 2లో మళ్ళీ మన నిర్మల్ పట్టణానికి రాబోతున్నది. డ్రింకింగ్ వాటర్కి 62 కోట్ల రూపాయలు కేంద్ర నిధుల నుంచి వచ్చినాయి. కేంద్ర నిధి అమృత్ 2లో. నీకు అమృత్ 1లో తెచ్చుడు సాధగాలే. ఆదిలాబాద్లో అమృత్ 1లో తెచ్చుకున్నాడు అప్పుడు జోగురామన్న గారు. నీకు అమృత్ 1లో తెచ్చుడు సాధగాలే. మేము ఢిల్లీకి వెళ్ళి ఈరోజు అండర్ గ్రౌండ్ కోసం ఎస్టీపీకి 42 కోట్లు, డ్రింకింగ్ వాటర్కి 62 కోట్లు టౌన్కి తీసుకొచ్చినాం. నిర్మల్ పట్టణంలో ఇప్పటివరకు గ్రామాలలో కనీసం అభివృద్ధి జరుగుతుందంటే ఎన్ఆర్ఈజిఎస్లో ప్రతి గ్రామానికి 20 లక్షల రోడ్లు వీటిలో పడుతున్నాయి. లేకుంటే 16th ఫైనాన్స్లో లేకుంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులతోటి అభివృద్ధి జరుగుతున్నది. ఇప్పుడు రాష్ట్ర నిధులతోటి ఈరోజు మన మున్సిపాలిటీకి 100 రూపాయలను ఇప్పగలిగిన వాడిని మంత్రినో ముఖ్యమంత్రినో పట్టుకొని ఏదో పాత గవర్నమెంట్ 80 కోట్లు వచ్చినాయంటే ఒక కాగితం ఇస్తే కాదు. కాగితం ఇచ్చినావు, ఆయన మంజూరు చేయకుండా ఫైనాన్షియల్ శాంక్షన్ చేయకుండా ఆయన వెళ్ళిపోయిండు. ఈరోజు కొత్త గవర్నమెంట్ పాత మంజూరులని క్యాన్సల్ అంటారు. 1 రూపాయి మున్సిపాలిటీకి ఇస్తలేరు కదా. మీకు ఒకవేళ ధర్నా చేయకపోతే అయితే మీ ప్రభుత్వ ముఖ్యమంత్రి మీద నిర్మల్ పట్టణకు 1 రూపాయి కూడా ఇస్తలేవని చెయ్యి. గది శాత కాదు. నిర్మల్ మున్సిపాలిటీకి నువ్వు మోసం చేసి అన్యాయం చేసేసి ఈరోజు నిర్మల్ మున్సిపాలిటీని ఫుట్పాత్లు అని చెప్పి ఉన్న బోర్డులు మూసేసి ఫుట్పాత్లు చేసి 10 కోట్లు బాకీ చేసినావు. ఈనాడు పైసలు కట్టలేక మున్సిపాలిటీ వాళ్ళు, కాంట్రాక్టర్ బిల్లులు కట్టలేక మున్సిపాలిటీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మున్సిపాలిటీలో 1 రూపాయి కూడా జీతాలు ఇచ్చేలేని పరిస్థితిలో ఇలా మున్సిపాలిటీ ఉన్నది. 10 కోట్ల రూపాయలు మున్సిపాలిటీ బాకీ అయింది. మొన్న కాంట్రాక్టర్ కలెక్టర్ ఆఫీస్లో అర్రాస్కి తీసుకొచ్చిండు, ఆర్డర్ తెచ్చిండు కోర్టు నుంచి. ఇది పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో. నిర్మల్ మున్సిపాలిటీకి 100 రూపాయలు కూడా మీరు మంజూరు చేసే పరిస్థితులు లేవు. నేను కొట్లాడుతున్నా, ముఖ్యమంత్రికి మొన్న కూడా చెప్పిన, రేపు అసెంబ్లీలో కూడా మాట్లాడతా. నా మున్సిపాలిటీకి నాగది నిర్మల్ తెలంగాణలో ఏ మున్సిపాలిటీకి పైసలు ఇస్తలేరని. ఖచ్చితంగా ఎస్డిపి ఎందుకు ఇస్తలేరని చెప్పి నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తా. మున్సిపాలిటీలో రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. కేంద్రం నుంచి వచ్చేటువంటి డ్రింకింగ్ వాటర్కి 62 కోట్లు, ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఎస్టీపీకి వచ్చిన 42 కోట్లు తప్ప, ఈ 100 కోట్ల రూపాయలు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం 100 రూపాయలు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదంటే ఏ పరిస్థితిలో ఉన్నదో చెప్పు. దాని మీద మాట్లాడు.